నమస్తే, నేను అంకిత. వైసీపీ జగన్ చేసిన దీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి తలకున మెరిశారని తెలుస్తుంది. అయితే అక్కడ సజ్జలనే వెనుక ఉండి ప్రతిదీ నడిపిస్తున్నారని తెలుస్తుంది. వైసీపీ పార్టీ అధినేతలు సజ్జల ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారనేసి విరుచుకుపడుతున్నారు. సో ఈ విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి కేవీవి ప్రసాద్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఢిల్లీలో జగన్ ధర్నా చేయడానికి వెళ్ళారు. సో ఆ ధర్నాకి సపోర్ట్గా సజ్జల రామకృష్ణ అక్కడికి వెళ్ళారు. అయితే తెర వెనుక ఉండి మొత్తం అంతా సజ్జలనే జగన్తో చేపిస్తున్నాడు అన్న టాపిక్ అయితే పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. అలాగే సజ్జల ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని స్వయంగా వైసీపీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఆల్రెడీ మీరు చూశారు కదా, గత 5 ఏళ్ళుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా పార్టీని భ్రష్టు పట్టించాడు. తన యొక్క వింత పోకటలతోటి, ఒంటెద్దు పోకటలతోటి సకల శాఖ మంత్రిగా కూడా ఆయన అందరూ కూడా అభివర్ణించేవాళ్ళు. అంతే, అన్ని శాఖల మీద ఆయన ఒక అథారిటీ చేస్తూ మిగతా మంత్రులందరినీ కూడా జస్ట్ ఉత్సవమూర్తులుగా పెట్టి, సో వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టమైన వాళ్ళకి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటూ, అలాగే వీళ్ళకి ఇష్టమైనట్టుగా వీళ్ళు జీవోలు పాస్ చేసుకుంటూ కూడా చేస్తూ వాళ్ళు ఏదో ఆ శాఖ మంత్రిగా జస్ట్ వాళ్ళ సంతకాలు పెట్టడానికే తప్పించి మిగతా అన్నీ కూడా తెర వెనుక నుండి నడిపించింది ఇతనే. లావాదేవీలు కానీ, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కానీ అన్నీ కూడా ఇతనే చేశాడు. అదేవిధంగా పోలీస్ శాఖను కూడా పూర్తిగా తన ఆధీనంలోనే పెట్టుకున్నాడు. హోంశాఖ మంత్రి ఉండి కూడా 2 లేడీస్ ఉన్నారు. ఆ 2 లేడీస్ ఉండి కూడా వాళ్ళు ఏం చేసింది లేదు, జరిగింది ఏం లేదు. సో ఇతనే ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు సాధించాలన్నా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలన్నా, ప్రతిపక్ష కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలన్నా కూడా, ఇంక్లూడింగ్ బాబు గారు, సో అంతా కూడా ఇతని కనుసన్నల్లోనే సాగింది. సో ప్రతిదీ కూడా ఇతనే ఒక డీజీపీ లాగా, ఒక పోలీస్ బాస్ లాగా, అలాగే అన్ని రంగాల్లో కూడా ఆ శాఖలకి సకల శాఖ మంత్రిగానే అతను బిహేవ్ చేశాడు. అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా సీఎం గారిని కలవనిచ్చేవాడు కాదు. సో ప్రతిదీ కూడా ఈయన దగ్గర ఆగిపోవాల్సిందే. సో ఈయన కన్వే చేయవలసిందే. ఈయన అక్కడ లోపల కన్వే చేస్తున్నాడా లేదా అన్నది ఆ పరమాత్మకి ఎరుక. సో ఆ విధంగా కూడా చాలామంది ఇతని మీద కినుకు వహించారు. చాలామంది అసంతృప్తిగా కూడా ఉన్నారు. అది సరే, అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని అధికారులు ఇతనికే కట్టబెట్టాడు కాబట్టి, సరే ఇతనితో ఎందుకులే మనకి ఆ యొక్క అటువంటి వైరి ఎందుకు ఇతను చెప్పి అన్ని దిగమింగుకొని చాలామంది కాముగా ఉన్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత, పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలామంది బాహటంగానే దీన్ని విమర్శించడం జరిగింది. ఇది కేవలం పార్టీ ఓడిపోవడానికి సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడో అతని యొక్క వికృత చేష్టలు, వికృత పనులు, మిగతా వాళ్ళందరినీ కూడా ఆడ మగానే తేడా లేకుండా ప్రతిపక్ష నాయకుల పిల్లల్ని, భార్యల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా మానహారణం చేయడం, సో అతిగా ప్రవర్తించడం వల్లనే కూడా కొంత ప్రజలు చీకొట్టారని చెప్పడం. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఏనాడు కూడా మిమ్మల్ని కలవడం లేదు. సో అసలు అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, అసలు ప్రజలు ఏ అసంతృప్తితో ఉన్నారో, ఏ అంశాల మీద వాళ్ళకి అసంతృప్తితో ఉన్నారో మీ దృష్టికి తీసుకురావడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు ఈ మనిషి అని చెప్పి కొంతమంది సీఎం, అదే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిపోర్ట్ చేయడం సరిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ధర్నా సందర్భంగా దాని యొక్క వ్యవహారాన్ని మొత్తం తెర వెనక ఉండి సజ్జల రామకృష్ణ గారే నడిపించాడని, అలాగే ఢిల్లీలో కూడా ఆయన తలుక్కును మెరిశాడని, అరే మొన్నటిదాకా రాష్ట్రంలో పార్టీ వైసీపీ పార్టీ మేమంతా కూడా ఈ విధంగా సర్వనాశనం అయిపోవడానికి, పార్టీ నష్టపోవడానికి కారణం నువ్వే, మళ్ళీ ఈ ధర్నాలో కూడా నువ్వు ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అని చెప్పి కొంతమంది విమర్శలు చేయడం, కొంతమంది అక్కడ ఒక గ్రూప్గా ఏర్పడి మాట్లాడుకోవడం, అక్కడ కూడా పార్టీలో చీలికి వచ్చిందా అనే విధంగా కూడా కొంతమంది వ్యవహార శైలి చూసాం. అదే కాకుండా ఈ ధర్నాకి 2 ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టి ఇవాళ వాళ్ళు శాసనసభకు వెళ్ళడం జరిగింది, శాసన మండలికి వెళ్ళడం జరిగింది. సో అంటే ఆల్రెడీ 2 ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పార్టీ నుంచి రిజైన్ చేయడం కూడా జరిగింది. సో
దీన్ని బట్టి చూస్తుంటే చాలామంది మిగతా ఎంపీలు కానీ లేకపోతే రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ సో వాళ్ళకు తగ్గట్టుగా ఇటు బీజేపీకి వెళ్దామా, జనసేనకి వెళ్దామా, టీడీపీకి వెళ్దామా అనే తర్జన భర్జనలో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి వీటిలన్నిటిని కూడా పట్టించుకోకుండా సో ఢిల్లీకి వెళ్ళి ఈ ధర్నాలు చేయడం, సో ఇటువంటి కుటిల రాజకీయాలకు తెరలేపడం, ఇంకా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతను ఎంకరేజ్ చేయడం, సో సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ సాగడం, ఇవన్నీ చూసినప్పుడు పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకి ఇది నచ్చట్లేదు. ఆల్రెడీ రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఇతనే. సో మళ్ళీ ఈ విధమైన కార్యక్రమాల్లో కూడా ఇతను వేలు పెడుతున్నాడు, వేలు పెట్టి ఈ విధంగా రకరకాలుగా యాగి చేస్తున్నాడు. సో ఇక జరిగిన డ్యామేజీ సరిపోదా, ఇంకా ఎంత డ్యామేజ్ చేస్తాడు అనే విధంగా కూడా కొంతమంది నాయకులు గుర్రుగా ఉన్నారు. అయితే సార్ ఇక్కడ చూస్తే స్వయంగా తన పార్టీలో ఉన్న నేతలే అసలు కామెంట్స్ చేయడాన్ని మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా ఇది ఒక పార్టీలో వ్యతిరేకతను చూపిస్తుందమ్మా. సో పార్టీ మీద, పార్టీ అధినాయకుడి మీద, అధిష్టానం మీద కూడా ఇది ఒక కంప్లీట్గా వ్యతిరేకత. అంటే చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పటికే కూడా చాలామంది యొక్క నాయకుల యొక్క మనోభావం ఏంటంటే ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఇంక ఈ పార్టీలో ఉంటే మనకు మనుగడ లేదు, సో మనం వేరే దారులు వెతుక్కోవడం బెటరు, ఇటు జనసేనకి వెళ్దామా, ఇటు బీజేపీకి వెళ్దామనే తర్జన భర్జనలో ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఆల్రెడీ 1 by 1 రిజైన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మొన్నటిదాకా కిలారి వెంకట రోసే అనే వ్యక్తి, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు, ఇవాళ అయితే ఆయన రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఒక 2 days బ్యాక్ మన టీడీపీ నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి, గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా, ఆయన కూడా మళ్ళీ బయటికి రావడం జరిగింది. సో కొంతమంది ఎమ్మెల్సీలు బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది పార్టీ క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు కూడా గుంపులుగా ఇటు కార్పొరేటర్లు అలా రకరకాలుగా ఉన్న వాళ్ళు కూడా పార్టీలు మారుతూనే ఉన్నారు. సో ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఏదో ఒక చిన్న ఇష్యూని, ఒక చిల్లర ఇష్యూని పట్టుకుని, అది కూడా తన పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తల మధ్యన గొడవ, ఆ గొడవలో ఒకడు అవుతే దానికి రాజకీయ రంగు పూసి దాని ద్వారా ఏదో పెద్దగా లబ్ధి పొందాలని ఇతను చేసే కుట్ల ప్రయత్నాలకి ఎవరు కూడా నమ్మరు, హర్షించరు. రెండోది, అసలు ముందు నీ పార్టీలో ఉన్న సభ్యులు చేజారిపోతున్నారు, వాళ్ళు ఎలా చేజెక్కించుకోవాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, అదేవిధంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఏ విధంగా డైల్యూట్ చేసుకోవాలి, మళ్ళీ ప్రజల దగ్గర ఏ విధంగా సానుభూతి పొందాలి అనే భావన లేకుండా ఈ విధంగా తిరిగి మళ్ళీ సజ్జలకే పూర్తి అధికారాలు అప్పచెప్పి తను ఉత్సవమూర్తిగా మారి అతని చేతిలో కీలుబొమ్మలాగా మారి ఇటు నీ సొంత నాయకుల ముందు, నీ యొక్క పార్టీలో ఉన్న ముఖ్యుల ముందే నువ్వు పలచనవుతూ వాళ్ళ వ్యతిరేకతకి నువ్వు కారణం అవుతూ ఇక నువ్వేం పార్టీని నడిపిస్తావో, ఇంకా పార్టీకి భవితకి నువ్వేం గ్యారంటీ ఇస్తావు. సో ఏదేమైనా ఇది ఒక ఫ్లాప్ షో, ఢిల్లీలో జరిగిన ఒక ఫ్లాప్ షో డెఫినెట్గా. సో కాబట్టి సో ఇది మనం పెద్దగా దీని గురించి పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.